హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదర్ కిచెన్ ట్రిక్స్ ఛానల్. నేను నాగమణిని. ఈరోజు మన కిచెన్లో నేను మీకు చూపించబోయే రెసిపీ మునక్కాయ టమాటా. అలాగే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మునక్కాయ టమాటాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మునక్కాయలు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఆయిల్, తాలింపు గింజలు, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్. మునక్కాయ టమాటా కూర వండుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని బాండీలు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా అవ్వవలసిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే చాలు. కాస్త కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు వేసుకుందాం. మునక్కాయలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కొంచెం సేపు మగ్గనిద్దాము. క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొంచెం సేపు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం. కారం వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. మగ్గిన తర్వాత చూసుకుందాం ఒకసారి మగ్గింది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. మునక్కాయలు ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకుందాం. సరిపడా వాటర్ వేసుకోవాలి. చూడండి ఎలా ఉడికిందో, దగ్గరికి అయ్యింది. ఒకసారి ముక్క ఎలా ఉడికిందో చూద్దాం. మునక్కాయ ఎలా ఉడికిందో చూద్దాం. ఇంకొంచెం సేపు ఉడకాలి. టూ మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో, ఒక్క మెత్తగా ఉడికిందో ఒకసారి చూద్దాం. బాగా ఉడికింది. మునక్కాయ చాలా బాగా ఉడికింది. ఎసరు కరెక్ట్గా ఉంది. ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని ఇంత బాగా రెడీ అయింది. కూర చాలా బాగుంది. కూర అయింది. దింపేద్దాం. స్టవ్ బంద్ చేద్దామండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని మునక్కాయ టమాటా కూర రెడీ.